హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ చేయాలని చెప్పేసి కంపల్సరీ కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. మనం తినలేమబ్బా, తింటే అంతే సంగతి. పాకిస్తానీ ట్రెడిషనల్ హలాల్ ఫుడ్ గప్చుప్ కూడా ఉంది ఇక్కడ. గప్చుప్ ఇస్ రియల్లీ హార్ట్ టచింగ్, ఎస్పెషల్ చికెన్ బిర్యానీ ఈరోజు హైదరాబాద్ స్టైల్ అనుకో. మన ప్లేట్ మాత్రం మొత్తం ఫిల్ చేసి వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా, నాకు తెలిసినంత వరకు అయితే 100% వర్తే ఉన్నట్టుంది. హే హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో మీకు ఒక పాకిస్తాన్ రెస్టారెంట్ చూపిస్తాబా. అది ఫుల్ బుఫెట్ నాన్ వెజిటేరియన్ అనమాట. దాని లోపల ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి, ఏం సంగతో మీకు క్రిస్టల్ క్లియర్ నేను చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. యూకి ఎవరైనా విజిట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఈ రెస్టారెంట్ మాత్రం కవర్ చేయండి. ఇది ఓన్లీ ఫుడ్ రివ్యూ అనమాట. పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్స్ ఎట్లుంటాయి, ఏం సంగతో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పాకిస్తానీ ట్రెడిషనల్ హలాల్ ఫుడ్ జమ్ రెస్టారెంట్ అండ్ కాఫీ అంట. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. దాని ప్రైస్ అంతా మీకు నేను లాస్ట్లో చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ మనము వచ్చిన తర్వాత దీని అంబియన్స్ చూద్దాం. దీంట్లో అంబియన్స్ చూసే కదండి, మొత్తము పాకిస్తానీ ట్రెడిషనల్ టైప్లో మొత్తం జుమ్రాస్ రౌండ్గా తిరుగుతూ ఉన్నాయి అవన్నీ. మనకి ఏంటంటే ఇక్కడ బయట కూడా కూర్చున్న ఆప్షన్ ఉంది. అక్కడ చూసే కదా, అక్కడ కూర్చొని హుక్కా తాగొచ్చు. ఇక్కడ హుక్కా అనేది కామన్, టీ కాఫీ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఓకే అండి, చూద్దాం పదండి ఇంకా లోపలికి వెళ్తే. ఎందుకంటే నేను ఎర్లీ బోర్డ్ అనమాట, ఆల్మోస్ట్ నేను కొంచెం తొందరగా వచ్చాను. దాంతోపాటు మనం స్నూకర్స్ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. చాలా సూపర్ ఉంది. కానీ ఏంటంటే ట్రెడిషనల్లీ పాకిస్తానీ టచ్ ఉందన్నమాట దాంట్లో. చూసినారు కదా, కార్నర్స్లో మీరు చూస్తే క్లియర్గా కనబడుతుంది హుక్కాస్ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో హుక్కా బ్యాన్, కానీ ఇక్కడ చైనాలో ఇట్స్ వెరీ వెరీ కామన్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇది చూడంగానే ఇది వచ్చేసి స్వీట్ రైస్ అంట, సమ్ పాకిస్తానీ ట్రెడిషనల్, మొత్తం గ్రీన్ అండ్ ఎల్లోయిష్ కలర్ లా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఒక నాన్, ఇది ప్యూర్లీ మొత్తం నాన్ వెజిటేరియన్ అనమాట. ఇది చూసినా కదా, ఇది కీమాతో పాటు గ్రీన్ బీన్స్ ఉంటుంది కదా, బీన్స్ అదొకటి. ఇది వచ్చేసి సమోసా ప్లస్ ఇంకా ఉల్లిపాయది, అది పకోడీ ఉండొచ్చు చూడండి అది. మనకు వచ్చేసి చికెన్ బిర్యానీ ఈరోజు హైదరాబాద్ స్టైల్ అనుకోవచ్చు, చైనా మన పాకిస్తానీ స్టైల్ అనుకోండి ఇంకా. ఓకే, దాని తర్వాత దాల్ ఫ్రై, ఆలూ కర్రీ. ఇది వచ్చేసి చికెన్ మటన్, నాకైతే అర్థం కావట్లా, అది చూద్దాము. చికెన్ అనుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ. ఇది వచ్చేసి చికెన్ లెగ్స్ పీసెస్ కర్రీ. ఇది వచ్చేసి మటన్ కర్రీ. ఇది ఆ పీసెస్ కూడా నేను ఇంకా టచ్ చేయలేదు, ట్రై చేస్తాను. ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ. యాక్చువల్లీ చూసినా కదా, పన్నీర్ పీసెస్ కనిపిస్తా ఉన్నాయి మనకి, పన్నీర్. ఇది వచ్చేసి కబాబ్ అనమాట, కబాబ్స్, వెరైటీ ఆఫ్ కబాబ్స్, చికెన్ కబాబ్ ఇది. ప్లస్ వచ్చేసి ఇది సీక్ కబాబ్ అంటారు చూడండి, అదనమాట. ఇది కేఎఫ్సీ స్టైల్లో చేసిన చికెన్ లెగ్స్, అంటే చిన్న చిన్న వింగ్స్ ఉంటాయి చూడండి, అదే అనమాట. దాంతోపాటు మనకి కొన్ని ఫ్రూట్స్ పెట్టినారు ఇక్కడ, మస్క్ మిలన్, వాటర్ మిలన్, కొన్ని అంజీర్ లాంటిది పెట్టినారు. అది మనం తినలేము అనుకోండి. దాంతోపాటు మనకు కావాలనుకుంటే గప్చుప్ కూడా ఉంది ఇక్కడ. గప్చుప్ ఇస్ రియల్లీ హార్ట్ టచింగ్, ఎస్పెషల్లీ నేనైతే గప్చుప్ చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ. గప్చుప్ ఒకటి ఉంది. దాంతోపాటు మనకి ఖీర్, సమ్ కైండ్ ఆఫ్ ఖీర్, చైనీస్ పాకిస్తానీ స్టైల్ ఖీర్. ఇది చూసినా కదా, ఇది వచ్చేసి దాని అంటారు కదబ్బా, వైట్ కలర్తో మనం చేస్తాం చూడు, వైట్ కలర్తో ఇలా ఉంటుంది చూడు, అదే అనమాట. దాని పేరు నాకు తెలియట్లేదు యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది సలాడ్స్. ఓకే, మనమైతే ఇప్పుడు ట్రై చేద్దాం. ట్రై చేసి ఎట్లుంటుంది ఏ సంగతి చూపిస్తా. యాక్చువల్లీ ఇప్పుడు నేను ప్లేట్ తీసుకున్నా. ఇప్పుడు వేస్తూ వీడియో రికార్డ్ చేయడానికి రాదు, ఎందుకంటే ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలో ఇది పట్టుకోవాలంటే కష్టం, వేసుకోవడానికి కష్టం. ఇది ఫస్ట్ నేను ఏంటంటే కొన్ని ఐటమ్స్ నేను వేసుకున్న తర్వాత అప్పుడు ఎట్లుందో చూద్దాం. ఓకేనా, లెట్స్ గో ఫ్రెండ్స్. యాక్చువల్లీ దీని వర్త్ ఎంత ఉంటుంది, ఏం సంగతి, దీని కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత ఉంటుందో నేను లాస్ట్లో చెప్తా. కానీ ప్లేట్ మాత్రం మొత్తం ఫిల్ చేసి వచ్చేసాం అనమాట. చూసినారు కదా, నాకు తెలిసినంత వరకు అయితే 100% వర్తే ఉన్నట్టుందబ్బా. ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్ మనకి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఇస్తున్నారు. దాని ప్రైస్ చెప్తే మీరు సర్ప్రైజ్ అవుతారు అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే మన అబ్రాడ్ కంట్రీస్లో ఇట్లాంటివి దొరకాలంటే మనకు చాలా కష్టం. ఓకే, మన ఫ్లేవర్స్ టచ్ అవుతున్నట్టు. యాక్చువల్లీ చూసినా కదా, ఇది వచ్చేసి మటన్ కర్రీ, ఇక్కడ వచ్చి చికెన్ కర్రీ, కబాబ్స్ వేసుకున్నాను. దాంతోపాటు కేఎఫ్సీ టైప్ చికెన్, ఒక నాన్, సమోసా, దాంతోపాటు ఒక ఉల్లిపాయది అది కూడా తీసుకున్నాను. బిర్యానీ మనం లాస్ట్ అవుతుందాం. ఫస్ట్ అయితే దీని టేస్ట్ ఎట్లుందో చెప్తాను మీకు. ఓకేనా, ఫస్ట్ నేను దేంతో స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజింగ్ ఉంది, ఎందుకంటే మన ఇట్లాంటి డిష్ చూసి చాలా రోజులైంది. ఎందుకంటే మన ఫ్లేవర్స్ చూసి చాలా రోజులైంది అనమాట. మనము ఫస్ట్ కబాబ్స్ ట్రై చేద్దాం. కబాబ్ బాగుంది, సూపర్ టేస్ట్.
ఇంతకుముందు మనం గ్రీన్ కలర్ తిన్నాము, ఇప్పుడు వచ్చేసి ఇది సమ్ కైండ్ ఆఫ్ వైటిష్ కలర్లో ఉంది. ఇది కూడా బాగుంది. మటన్ కర్రీ అబ్బా ఫుల్ దాని ఏమంటారు ఫ్యాట్తో ఉంది అనమాట. ఇది భలే టేస్ట్ ఉంది చూడడానికి, సేమ్ మన టేస్టే. ఇప్పటివరకు అయితే మనము ఇవి తినేసాము కబాబ్స్. నేను ఈగర్గా వెయిట్ చేసేది ఏంటంటే ఈ కేక్ చికెన్ ఎట్లా ఉంటుంది చూద్దాం అనేసి టేస్ట్. సమోసా టేస్ట్ చేద్దాం. సమోసా తిని చాలా లేదు బా, చాలా. ఇది ఆలూ స్టఫ్డ్ సమోసా అనుకుంటా. టేస్ట్ వెరైటీగా ఉంది. ఓకే, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్. ఇది చూసారు కదా సీక్ కబాబ్. ఇది వచ్చేసి మటన్తో చేస్తారు. చూద్దాం ఇది దీని టేస్ట్ ఎట్లా. బాగుంది. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి కీమా అనమాట. అది కీమాని గ్రీన్ కలర్ బటానాతోని కర్రీలాగా చేసినారు. ఆల్మోస్ట్ దగ్గరికి కుక్ చేసినారు. ఇది మనకి ఇప్పుడే రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి మనకి కొత్తది ఇప్పుడే బ్రెడ్ ఇచ్చినాడు అనమాట. ఇది ఇంకా ఫుల్ హాట్గా ఉంది. ఇది స్టిల్ హాట్, పొగలు వస్తూ ఉన్నాయి, అంటే చేతులు కాలుతూ ఉన్నాయి. దాంట్లో కాస్ట్ ఎంత ఉంటుంది ఏం సంగతి మీరు కమెంట్ పెట్టండి చూద్దాం. నేను లాస్ట్లో కంపల్సరీ నేను రివ్యూ చేస్తాను మీకు. అయినా కానీ మీ అజంప్షన్ ప్రకారం ఎంత ఉండొచ్చు. ఓకే, KFC స్టైల్ చికెన్ ఇది. ఇది ఏంటంటే కొంచెం సఫాగా ఉంది. మరి ఏంటంటే కొంచెం కర్రీ గ్రేవీ ఉంటుంది కదా, అది పెట్టుకొని తినొచ్చు. ఫస్ట్ టైం మొత్తం ఖాళీ చేసినాము. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ నేను కొంచెం మటన్ వేసుకున్నా, ఎందుకంటే ఇది నాన్ తినడానికి, బటర్ బ్రెడ్ తినడానికి. ఇది అయిపోయిన తర్వాత మనము డైరెక్ట్గా బిర్యానీ తినేసి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, బుఫెట్లో ఒక కోక్ టిన్ కూడా ఫ్రీ అంట, కానీ జ్యూసెస్ మాత్రం అన్లిమిటెడ్, కోక్ మాత్రం ఒకటే పర్ హెడ్. నాకైతే చాలా ఎక్కువ అయిపోయిందబ్బా. ఎందుకంటే హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ చేయాలని చెప్పేసి కంపల్సరీ కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బ్రెడ్లు కూడా ఎక్కువ తినలేదన్నమాట. తినకపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా, బిర్యానీ తినలేదని ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కాబట్టి మనము బిర్యానీ తిన్నాం, ఇప్పుడు బిర్యానీ వేసుకుందాం. ఓకే, ఆహా, హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇట్లా ఉంది చూడడానికి. టేస్ట్ ఎట్లుంటుందో నాకు తెలియదు. టేస్ట్ కూడా నాకు తెలిసిన దగ్గర బాగానే ఉంటుండొచ్చు అనుకుంటున్నా. ఎక్కువ తినలేను యాక్చువల్లీ, ఫుల్ టైట్ అయిపోయింది నా కడుపు అంతా తినే వరకు. అంటే యాక్చువల్లీ నేను ఎక్కువ తినేసిన కదా, దానివల్ల ఫుల్ టైట్ అయిపోయింది. ఇంతకుముందు ఫుల్ ఖాళీ ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొంచెం నింపుకొని వచ్చినాడు ఆయన. చూడడానికి మాత్రం భలే ఉంది, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా భలే ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నా. అంతే కదా, మనం ఇంకా దానికన్నా ఎక్కువ ఏం చేస్తాం. బాగానే ఉంటుంది, ఎక్స్పెక్టెడ్. చాలు కదా, దీనికన్నా ఎక్కువ మనం తినలేమబ్బా. తింటే అంతే సంగతి అయిపోతాం మన పని. నేను దీని టేస్ట్ ఎట్లా చెప్తాను మీకు. అమ్మా, నాన్ వెజ్. ఓకే, ఇప్పుడు మనమైతే బిర్యానీ టేస్ట్ చేసి చూద్దాము. ఆహా, చూనికి కలర్ఫుల్ స్పైసీ ఉంటుందా నార్మల్ ఉంటుందా చూద్దాం. బిర్యానీ మాత్రం భలే ఉంది. సేమ్ టు సేమ్ మన హైదరాబాద్ స్టైల్లో ఉంది. బాగుంది, స్పైసీగా ఫుల్ టేస్టీ ఉంది. ఓకే అండి, చూసారు కదా, మీరైతే గెస్ చేస్తారా ఎంత ఉంటుందో. దీని కాస్ట్ వచ్చేసి 88 RMB అనమాట. నాన్ వెజిటేరియన్ బుఫెట్.
ఎస్పెషల్లీ 88 అంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే అది వచ్చేసి అరౌండ్ 880 రూపీస్ అనుకోండి, అంటే 900 రూపీస్ అనుకోండి అప్రాక్సిమేట్. మీరు ఇది 900 రూపీస్ వర్తా కాదా అని చెప్పేసి కంపల్సరీ కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఓకే, ఇన్ కేస్ వర్త్ ఉంటే డెఫినెట్లీ మనకి లైక్ మాత్రం ఫస్ట్ షూర్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.